మీరు స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి చూద్దాం. మీకు స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క 14th January 2025 10 minutes టైం ఫ్రేమ్ యొక్క చార్ట్ కనపడుతుంది. 10:55కి మనం అబ్జర్వ్ చేస్తే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఈ రోజు యొక్క డే హై పైన క్లోజ్ అయింది. సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎలాంటి ట్రేడ్ తీసుకుంటారు? ఒకసారి ఈ వీడియో పాజ్ చేసి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మార్కెట్లో 90% ఆఫ్ ది రిటైల్ ట్రేడర్స్ ఎప్పుడైతే 9:15 క్యాండిల్ దాటి పైకి వెళ్తుండో అలాంటప్పుడు ఆ హై పైన బై చేస్తూ ఉంటారు. అండ్ ఇలా బై చేసినప్పుడు 9:15 క్యాండిల్ యొక్క లెంత్ని తీసుకొని దాన్నే స్టాప్ లాస్గా అండ్ అలాగే పైకి టార్గెట్గా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళని మార్కెట్లో ట్రాప్ చేయడం కోసమే మనకి నెక్స్ట్ క్యాండిల్ ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి పైకి వెళ్తున్నట్టుగా కనిపించినా దాని తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఎక్కడి నుంచి అయితే ప్రీవియస్ క్యాండిల్ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అదే ప్లేస్కి వచ్చి క్లోజ్ అయింది. బట్ ఈసారి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇలాంటి ఫార్మేషన్ ని ట్వీజర్ టాప్ ప్యాటర్న్ అంటారు. యూజువల్ గా ట్వీజర్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయింది అని అంటే నెక్స్ట్ ఫ్యూ క్యాండిల్స్ లోనే మార్కెట్ హెవీగా పడిపోబోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కూడా కంటిన్యూస్ గా మార్కెట్ పడిపోతూ లోవర్ లెవెల్స్ కి వెళ్తూ డే యొక్క లోకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. సో ఆబ్వియస్గా ట్రేడర్స్ ఇలాంటి ట్రేడ్స్లో చాలా హ్యూజ్ లాసెస్ తీసుకుంటూ ఉంటారు. అదే మీకు గనక ట్వీజర్ టాప్ ప్యాటర్న్ గురించి ముందుగానే తెలుసుంటే ఎప్పుడైతే ట్వీజర్ టాప్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ జరుగుతుందో ఇమీడియట్గా మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోవడం వల్ల స్టిల్ కొంత ప్రాఫిట్లోనో లేదా నో ప్రాఫిట్ నో లాస్లోనో బయటికి రాగలుగుతారు. టెక్స్ట్ బుక్ మెథడ్ ప్రకారం ట్వీజర్ టాప్ ప్యాటర్న్ గనక మనం అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు ఒక బుల్లిష్ క్యాండిల్ మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతూ పైన నో విక్ ఆర్ నెగ్లిజిబుల్ విక్ ఉంటూ ఒక మంచి స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం ఉన్న క్యాండిల్ మనకు కనపడుతుంది. కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై ఎక్కడైతే ఉందో ఈ క్యాండిల్ యొక్క హై కూడా అక్కడే ఉంటుంది. అండ్ అలాగే ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఎక్కడుందో ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ అనేది అక్కడ క్లోజ్ అవుతుంది. రెండు క్యాండిల్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా కనపడుతూ ఉంటాయి, ఒకటి గ్రీన్ కలర్ లో ఇంకొకటి రెడ్ కలర్ లో. సో ఇలాంటి ప్యాటర్న్ కనుక మనకు వచ్చింది అని అంటే దాన్ని ట్వీజర్ టాప్ ప్యాటర్న్ అని అనుకోవచ్చు. కానీ ట్వీజర్ టాప్ ప్యాటర్న్ ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే యూజువల్ గా స్టాక్ ప్రైజెస్ పైకి పెరుగుతూ వెళ్తున్నప్పుడు హయ్యర్ లెవెల్స్ మనకి ప్రీవియస్ గా ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది కనపడుతూ ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు గనక ఒక మంచి గ్రీన్ కలర్ బుల్లిష్ క్యాండిల్ విక్ లేకుండా ఆ రెసిస్టెన్స్ పైన గనక క్లోజ్ అయితే ఇమ్మీడియట్ గా చాలా మంది రిటైల్ ట్రేడర్స్ దాన్ని ఖచ్చితంగా బై చేస్తారు. కానీ ఇక్కడే బిగ్ ట్రేడర్స్ ఒక పెద్ద ట్రాప్ ని క్రియేట్ చేస్తారు. అది ఎలా అంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్ ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఎక్కడైతే ఉందో ఈ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క క్లోజ్ అక్కడే అవుతుంది. దీని ఇండికేషన్ మనకేంటి అంటే బిగ్ ట్రేడర్స్ ఇక్కడ నుంచి సెల్ చేయబోతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా రెసిస్టెన్స్ దగ్గర ట్వీజర్ టాప్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయింది అంటే నెక్స్ట్ క్యాండిల్స్ నుంచి మనకి కంటిన్యూస్ గా మార్కెట్ లో ఫాల్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని డేస్ క్రితం నిఫ్టీ 50లో 5 minute చార్ట్ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినప్పుడు స్టాక్ అనేది సైడ్ వేస్ కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఈ స్టాక్ యొక్క రెసిస్టెన్స్ మనకి హారిజాంటల్ గా మూవ్ అవుతుంది, వేరే సపోర్ట్ లైన్ కనుక అబ్జర్వ్ చేస్తే కొంచెం యాంగిల్ తో పైకి వెళ్తూ ఉంది. సో ఇలాంటప్పుడు యూజువల్ గా మనకి హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఉండడం వల్ల స్టాక్ ప్రైజెస్ ఇక్కడ నుంచి పెరుగుతాయి అన్న ఎక్స్పెక్టేషన్ తో చాలా మంది ముందుగానే బై చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సపోర్ట్ లెవెల్స్ కనుక బ్రేక్ అయ్యాయి అంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా సెల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచే యాక్చువల్ గా మార్కెట్ లో బిగ్ ట్రేడర్స్ యొక్క గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్ ట్రేడర్స్ అందరూ ఇలాంటి రెడ్ కలర్ క్యాండిల్స్ చూసి సెల్ చేస్తారు కాబట్టి వాళ్ళని భయపెట్టడం కోసం ఇమ్మీడియట్ గా కొన్ని క్యాండిల్స్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ తో పైకి తీసుకువెళ్తారు. ఇలాంటి షార్ప్ అప్సైడ్ ర్యాలీ చూసిన తర్వాత చాలా మంది రిటైల్ ట్రేడర్స్ నిఫ్టీ పడిపోతుంది అని తెలిసినా కూడా ఈ హయ్యర్ లెవెల్స్ లో వాళ్ళు లాస్ ని బేర్ చేయలేక అక్కడ ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. కానీ ఇలాంటప్పుడే ఇమ్మీడియట్ గా మళ్ళీ మనకి ఇంకొక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ట్వీజర్ టాప్ ప్యాటర్న్ వస్తుంది. సో ఇలాంటి ట్వీజర్ టాప్ బిగ్ ట్రేడర్స్ యొక్క సెల్లింగ్ ఎంట్రీని మనకు చెప్తుంది. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్లో ట్వీజర్ టాప్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్స్ నుంచి మనకి స్టాక్ ప్రైజెస్ లేదా నిఫ్టీ ప్రైజెస్ పడిపోతూ షార్ప్ గా కిందకి వెళ్తూ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే మనం 2nd January 2025 రోజున 10 minute టైం ఫ్రేమ్ లో నిఫ్టీ 50 యొక్క చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్ గా నిఫ్టీ ప్రైజెస్ పెరుగుతూ 1125 దాకా ఒక ర్యాలీ రికార్డ్ చేసింది. కానీ నెక్స్ట్ 2 క్యాండిల్స్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. యూజువల్ గా ఇలాంటప్పుడు చాలా మంది రిటైలర్స్ భయపడి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ లేదా బిగ్ ట్రేడర్స్ కూడా కావాల్సింది అదే. ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఎక్కడైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క క్లోజ్ కూడా అక్కడే ఉంది. అండ్ ఈ రెండు క్యాండిల్స్ యొక్క లోని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ లెవెల్స్ లో మనకు కనపడుతూ ఉన్నాయి. ఇలాంటి ప్యాటర్న్ నే మనం ట్వీజర్ బాటమ్ ప్యాటర్న్ అని అంటాము. కానీ యాక్చువల్గా 30th December 2024లో మనకి హయ్యర్ లెవెల్స్ లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉండడం వల్ల ఈ రెసిస్టెన్స్ లెవెల్ దాటాకే ట్రేడ్ చేయాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు.
యాక్చువల్గా ఈ రెసిస్టెన్స్ యొక్క ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 23,915 రూపీస్. ఇప్పుడు 2 జనవరి 2025 ఎప్పుడైతే ఆ హైని దాటుతుందో చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఇక్కడ ఎంట్రీ అవుతారు. సో బేసిక్ రూల్ ప్రకారం 23,915 పైన క్లోజ్ అయితేనే ట్రేడ్ చేయాలి కాబట్టి 23,920 లేదా 30 లెవెల్లో చాలా మందికి ఎంట్రీ అనేది దొరుకుతుంది. కానీ ఎప్పుడైతే ఇలాంటి షార్ప్ రెడ్ కలర్ క్యాండిల్తో మార్కెట్లో ఫాల్ వస్తుందో అలాంటప్పుడు వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్లో భయపడి ఎగ్జిట్ అయిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఫియర్తో చాలా మందిని ఎగ్జిట్ చేయడం కోసమే బిగ్ ఇన్వెస్టర్స్ సపోర్ట్ ప్లేస్లో ఇలాంటి ట్వీజర్ బాటమ్ ప్యాటర్న్స్ని తీసుకొస్తారు. బట్ యాక్చువల్గా సపోర్ట్ దగ్గర కనుక ఇలాంటి ట్వీజర్ బాటమ్ ప్యాటర్న్ వచ్చింది అని అంటే అక్కడ నుంచి హయ్యర్ లెవెల్స్కి వెళ్తుంది అని చెప్పి మనం ఈ లెవెల్స్లో ఎంట్రీ అయ్యి ఈ ట్వీజర్ బాటమ్ యొక్క లో ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. సో టెక్స్ట్ బుక్ మెథడ్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఆ క్యాండిల్ యొక్క లో దగ్గరే ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఏదైతే ఉందో అక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క క్లోజ్ కూడా అయితే అలాంటప్పుడు దాన్ని మనం ట్వీజర్ బాటమ్ ప్యాటర్న్ అని అనుకుంటాం. యూజువల్గా స్టాక్ ప్రైజెస్ ఎప్పుడైతే పడిపోతూ ఉన్నాయో లోవర్ లెవెల్స్లో ఒక సపోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి ట్వీజర్ బాటమ్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయింది అని అంటే సపోర్ట్ ఏరియా దగ్గర ఉన్న లోయెస్ట్ పాయింట్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ప్రీవియస్ స్వింగ్ హైని మనం టార్గెట్గా తీసుకొని యూజువల్గా ట్వీజర్ బాటమ్ ప్యాటర్న్ని ట్రేడ్ చేయొచ్చు. సో ఇలా మార్కెట్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ట్వీజర్ టాప్ అండ్ ట్వీజర్ బాటమ్ ప్యాటర్న్స్ని యూజ్ చేస్తూ ట్రేడ్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. మన నెక్స్ట్ వీడియోస్లో బేసిక్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్లో ఫర్దర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అంటే ఈ వీడియోని లైక్ చేయడం, తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ సపోర్ట్ నాకు తెలియజేయడం కోసం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.